మీరు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఇస్తే మేము సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి కేటాయించి ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతాం. ఇది మా నిబద్ధతకి నిదర్శనం మీ అందరికీ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో తగుదనమ్మా అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టు టీఆర్ఎస్ నాయకత్వానికి కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి కానీ స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలుగా చాలయ్యా, ఈ రాష్ట్రంలో సంపాదన మొత్తం ప్రజలకే పంచుతున్నటువంటి ఇందిరమ రాజ్యం ప్రజాప్రభుత్వమే, పీపుల్స్ గవర్నమెంటే ఉండాలి తప్ప ఫ్యూడల్స్ గవర్నమెంట్ మనకు అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, ప్రజాప్రతినిధులందరూ కూడా చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా రాజ్ ఠాకూర్ గారు రిజర్వాయర్ కావాలని అడిగారు, పాలకుర్తి లిఫ్ట్ కావాలని అడిగారు. తప్పనిసరిగా పాలకుర్తి లిఫ్ట్తో పాటు రిజర్వాయర్ను కూడా మేము ఇంకోటి శాంక్షన్ చేశాం, దాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. అట్లాగే కాంట్రాక్ట్ కార్మికుల గురించి కూడా అడిగారు, వాటి గురించి కూడా ఆలోచన చేస్తామని చెప్తూ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ప్రజలంతా కూడా ఉన్నారు కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ అవసరం వచ్చినా ప్రతి దగ్గర మీ ప్రజాప్రతినిధులు చెప్పండి, ఎక్కడ అవసరం వస్తే అక్కడ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేసి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ సబ్స్టేషన్ అవసరం ఉన్నా అక్కడ సబ్స్టేషన్ శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది చాలా స్పష్టంగా. కరెంటు పోల్స్ ఎక్కడ అవసరం ఉన్నా మీరు ప్రజాప్రతినిధి చెప్పండి, రాసి ఇవ్వండి, తక్షణమే వాటన్నిటినీ శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ శాఖలన్నీ ప్రభుత్వం అంతా కూడా యావత్ ఈ రాష్ట్ర ప్రజల కోసం అంకితమై పనిచేసే ప్రభుత్వం. మేము పాలకులు కాదు, మీతో పాటు బాధ్యత తీసుకుని మీ అందరి కోసం పనిచేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వంలో ఒక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రమే అని చెప్పి మీ అందరికీ మేము స్పష్టంగా చెప్తూ ఈ కార్యక్రమానికి R&R ప్యాకేజ్ సంబంధించి ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా R&R ప్యాకేజ్ సంబంధించి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎవరైనా ల్యాండ్ అక్విజిషన్లో పోయినటువంటి వాళ్ళే కానీ వాళ్ళందరికీ కూడా ఓపెన్ కాస్ట్లో పోయినటువంటి వాళ్ళకి కూడా సాధ్యమైన త్వరలోనే బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్.